పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించారు. నూతన మద్యం అమలు విధానంలో ఖచ్చితంగా రూల్స్ పాటించాలని, నాటుసారా రహిత పల్నాడు జిల్లాగా మార్చడమే తమ ధ్యేయమని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. బెల్ట్ షాపుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. మద్యం ఎంఆర్పీ ధరలకు మాత్రమే అమ్మాలని, అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారు నూతన పాలసీని మంచి పాలసీని తయారు చేసిన తర్వాత ఈ షాప్స్ అన్నిటికి కూడా లాటరీ ద్వారా షాపులు చేయడం జరిగింది. వారికి లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఆ లైసెన్సులు తీసుకొని షాపులు నడపటంలో కొన్ని స్ట్రిక్ట్ సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు అనుసరించి ముఖ్యంగా లైసెన్సీదారులు ఎవరు కూడా బెల్ట్ షాప్ నిర్వహించకూడదని, మద్యాన్ని నాణ్యమైన మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయించాలని, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యము మన యొక్క బార్డర్ ఏరియాస్లోకి రాకూడదని, అలాగే నాటుసారా అనేది మన యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ప్రజల ఆరోగ్య దృష్ట్యా అది ఎక్కడా కూడా నాటుసారా ఉండకూడదు. ఈ పల్నాడు ఏరియాలో అక్కడక్కడ నాటుసారా కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మాచర్ల ఏరియా, నర్సరావుపేట లిమిట్స్లో పమిడిపాడు కానీ, లేకపోతే చేచర్ల తాండా, అట్లాగే మాచర్ల ఏరియాలో ఆ ఓబులీసినపల్లి, తర్వాత చింతల తాండా, హస్నాబాద్ తాండా, అట్లా కొన్ని ఏరియాస్లో, అట్లా బొల్లాపల్లి మండలంలో కొన్ని తాండాల్లోనూ ఇది ఉంది. ఇది పూర్తిగా